మామూలుగా ఇప్పటివరకు ఏందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి ఆహ్, మాడ్వెయి హిడ్మా ఆయన. ఆయన వాళ్ళది ఇంతకుముందు సుక్మా జిల్లా, ఉమ్మడి జిల్లా అది. సుక్మా జిల్లాలో పూవర్తి అనే ఒక గ్రామం. పూవర్తిలో మళ్ళీ పారా అంటారు. అనేక చిన్న చిన్న గ్రామాలు కలిసి ఒక పెద్ద గ్రామాన్ని పూవర్తి అని పిలుస్తారు. ఈ పూవర్తిలో ఉండి 5వ క్లాస్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత అక్కడికి దళం వచ్చేది. దళ కమాండర్‌గా రమేష్ భద్రన్న అని ఒక ట్రైబల్ ఆయన ఉండేవాడు. సో, ఆయన చిన్న పిల్లలందరిని కూడా బాలదళం అని ఏర్పాటు చేసేవాడు. ఆ బాలదళంలో ఈ హిడ్మా ఉండేవాడు. ఈయనతో పాటు బర్సాత్ దేవా అనే ఇంకొక ఆహ్, అబ్బాయి కూడా తను కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఏజే అనమాట. తను కూడా ఈ బాలదళంలో ఉండేవాడు. బర్సాత్ దేవ కూడా. ఒక రకంగా బర్సాత్ దేవ, హిడ్మా ఇద్దరు కూడా ఒకే ఏజ్ గ్రూప్‌గా కూడా చెప్పుకోవచ్చు. సో, అంటే దాదాపు 50 ఏళ్ళు ఇప్పటి వయసు. 74లో హిడ్మా పుట్టాడని మావోయిస్ట్ లేఖలో, కొత్త లేఖలో ఉంది. సో, అలాగా బర్సాత్ దేవ అండ్ హిడ్మా ఇద్దరు కూడా సమకాలీనులు. ఒకే ఊరోళ్ళు, ఒకే చోట పెరిగారు. సో, ఈ రమేష్ భద్రన్న కమాండర్‌గా ఉంటూ ఈ బాలలకి ఎడ్యుకేషను ఇవ్వడం, మావోయిస్టుల గురించి చెప్పడం ఇవన్నీ కూడా చేసేవాడు. అంటే చిన్నప్పటి నుంచే వీళ్ళిద్దరూ కూడా మావోయిస్టులతో అట్రాక్ట్ అయ్యారు. మావోయిస్టులు పెట్టిన ఆ బాలల దళంలో పనిచేశారు. దాని తర్వాత ఈ భద్రన్న ఆధ్వర్యంలో పూవర్తిలో ఒక చిన్న గుంట నిర్మించారు. వాళ్ళకి మంచినీటి కోసము ఒక గుంటని అక్కడ లోకల్ వాళ్ళని ఉపయోగించుకొని చేశారు. అది హిడ్మాని ఆకర్షించింది. అంటే వీళ్ళు అభివృద్ధి మన గ్రామాన్ని ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు. ఏ గవర్నమెంట్ అధికారి మన గ్రామంలోకి రాలేదు. వీళ్ళొచ్చినాక కొంత మన గ్రామాన్ని పట్టించుకుంటున్నారు. మన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. హెల్త్‌కి సంబంధించి మెడిసిన్స్ అందిస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. పోడు వ్యవసాయం స్థానంలో స్థిర వ్యవసాయాన్ని వీళ్ళు ఇవ్వడానికి వాటర్ సోర్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ పట్ల ఒక ఆరాధన అనేది హిడ్మాకి, బర్సాదేవకి ఇద్దరికి కూడా వచ్చింది. అలాగా మెల్లగా ఈ భద్రన్న ఏం చేశాడంటే అతన్ని కొద్దిగా ఏజ్ పెరిగినాక మెల్లగా దళంలోకి తీసుకున్నాడు. దళంతో తిరగడం అలాగా చేశారు. వీళ్ళిద్దరు కూడా అలాగే వచ్చారు. దాని తర్వాత అక్కడ ఒక ప్లేటూన్ ఏర్పాటు చేశారు. అంటే మామూలుగా ఏందంటే దళం అంటే ఒక 10 నుంచి 15 మంది ఉంటారు. అట్లా కాకుండా ప్లేటూన్స్ అంటే పిఎల్జీ అంటారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని ఒక స్టాండింగ్ ఆర్మీని వీళ్ళు తయారు చేసుకోవడానికి మావోయిస్టులు ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు. ఆ ఆర్మీలో ముందుగా కంపెనీ, ప్లాటూను, కంపెనీ, తర్వాత బెటాలియన్ ఇలాగా మిలిటరీ పరంగా వాటిని డివైడ్ చేయడం అనేది చేశారు. అంటే చిన్నదాన్ని ప్లాటూన్ అంటారు, ఇంకొంత పెద్దది కంపెనీ అంటారు, ఇంకా పెద్దదాన్ని బెటాలియన్ అంటారు. అలాగా నిర్మాణాల్లో ప్లాటూన్ పెడదాం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిని కూడా ప్లాటూన్లోకి భద్రన్న తీసుకెళ్ళాడు. ఆ తర్వాత భద్రన్న ఆయన కారణాల రీత్యా ఆయన సరెండర్ అయిపోయాడు. ఈ మధ్యనే హిడ్మా చనిపోయినాక ఆయన అనేక హిందీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. నేను కూడా కొన్ని చూశాను. భద్రన్న ఇప్పుడు నేను చెప్పిందంతా ఆయనే భద్రన్నే చెప్పాడు ఛానల్స్కి. సో, అప్పుడు నేనే ఇలాగ రిక్రూట్ చేశాను. ఈ స్థాయిలోకి వెళ్తాడని నేను అనుకోలేదు, కానీ బాగా చురుగ్గా ఉండేవాడు ఎవరు హిడ్మా. పైగా పుస్తకాలు బాగా చదివేవాడు. ఆయన నాలెడ్జ్ కూడా బాగుంది. మిలిటరీ నాలెడ్జ్. ఎందుకంటే ఆయుధాల తయారీలో కూడా హిడ్మా కానీ బర్సాదేవ కూడా పాల్గొనేవాళ్ళు. వాళ్ళకేందంటే సహజంగా అక్కడున్న ట్రైబల్స్కి వేటాడడం, అడవిలోకి వెళ్ళడం ఇవన్నీ కొంత వచ్చి ఉంటాయి.